వెరీ గ్రేట్. అప్పుడు టీవీ చర్చల్లో తెలంగాణ ఉద్యమంలో చాలా సమర్థవంతమైన పాత్ర. ముఖ్యంగా ఇప్పుడు దాసో శ్రవణ్ అంటే చాలా మంది మీరు అన్నారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఉన్నారు రెండు రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. బట్ రెండు రాష్ట్రాల్లో గుర్తుపడతారు బికాస్ ఆఫ్ టీవీ చర్చలు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గుర్తుపట్టరు. ఎక్కడ పోయినా నాకు తెలిసి సెల్ఫీలు కూడా తీసుకుంటారు కదా. అంటే అదే పాపులారిటీ. ఎమ్మెల్యే ఎంపీలకు కూడా ఉండదు, చాలా మంది గుర్తుపట్టరు కదా. చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఎవరు అని గుర్తుపట్టరు కదా. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద మీడియా. ఇప్పుడు అది మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా మీరు అంటే భావజాల వ్యాప్తి. సరే, ఎలక్ట్రానిక్ మీడియా భావజాల వ్యాప్తిలో నేను ముందు వరుసలో ఉండడానికి నాకు టీవీ మాధ్యమం ఉపయోగపడ్డది. తర్వాత కేసీఆర్ గారి దగ్గర సన్నిహితంగా పనిచేయడంతో వారు చెప్తున్న అంశాలను పూసగుట్టినట్టు మళ్ళీ టీవీలో చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. సో మేము ఎఫెక్టివ్గా మాట్లాడినామంటే దాని వెనుక వారి ఓరియంటేషన్ ఉండే, వారితో మాట్లాడినటువంటి ఒక సందర్భాలు అవన్నింటినీ కూడా ట్యూన్ చేసి మాట్లాడగలిగాము. సో దట్స్ హౌ ఐ థింక్ బికేమ్ లిటిల్ మోర్ పాపులర్ దెన్ వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. యాక్చువల్లీ మాకంటే కూడా మాకు ఎక్కువ విజిబిలిటీ, పాపులారిటీ వచ్చింది. దట్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ హ్యాస్ అలౌడ్ అస్ టు సస్టైన్. ఏ పదవి లేకుండా నా ఎమ్మెల్యే కావు, నా ఎంపీ కావు, నా సర్పంచ్ కావు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఫ్రంట్ లైన్ సర్పంచ్ కూడా కాకుండా ఎట్లా ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ లో ఉంటామంటే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మీడియా ఆల్సో. మీడియా హ్యాస్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు మీ. మీరు కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నారు మీడియా ఇచ్చిన ఆపర్చునిటీ. అంటే నాకు కరెక్ట్ గా ప్రెజెంట్ అంటే నేను వాగ్దాటి ఎట్లా వచ్చింది? ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళ? మా అమ్మ కడుపులో పుట్టిన కాబట్టి, మా అమ్మ జోగమ్మ, ఆమె కడుపులో పుట్టినందుకు బహుశా మా నాన్న, మా అమ్మ అది అంటారు చిన్నప్పుడు వస ఎక్కువ పోస్తే ఎక్కువ మాట్లాడతారు, అట్లా వస పోసారు? అట్లేం లేదన్నా. కాకపోతే అంటే మై ఫాదర్ రాకపోతే వస పోస్తే ఎక్కువ మాట్లాడతారు. ఏమో మరి అమ్మ ఏమన్నా మాకు కళ్ళు పోసిండ్రు, వసపోయలే కానీ పుట్టంగానే 2 చుక్కలు కళ్ళు పోసిండ్రు అని చెప్తారు. మా ఎల్లారెడ్డిగూడెం కదా ఊరు. సో అట్లా అనమాట. కానీ వస నాకు తెలియదు. కానీ బట్ ఐ థింక్ ఇది మా అమ్మ దయ కావచ్చు, భగవంత్ సరస్వతి తల్లి దయ కావచ్చు. దానికంటే ఎక్కువ కూడా ఏంటంటే నాకు భావోద్వేగం లేకపోతే నేను మాట్లాడలేను. ఐ షుడ్ బి కన్విన్స్డ్ వాట్ ఐఎమ్ టాకింగ్. నమ్మితే మాట్లాడగలుగుతా. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా నమ్మినాను, తెలంగాణకు న్యాయం జరగాలని నమ్మినాను, తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలు బాగుపడతాయని బలంగా నమ్మినాం. కాబట్టి ఆ రోజు మాట్లాడగలిగినాం, ఎఫెక్టివ్ గా మాట్లాడగలిగినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది,